మైనస్ 1/x ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? ఇది మనం 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేసుకోండి. 5 స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వేయండి, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇస్తే మైనస్ వేయండి. చూడండి ఇచ్చిన దానిలో ఇక్కడ కాదు, ఇక్కడ ఆల్వేస్ ప్లస్ ఉంటుంది. తర్వాత ఒక 2 వేసుకోండి. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 27. చాలా మంది ఇలా ఎందుకు వేయాలని అడుగుతారు, అది ఎందుకు కూడా చెప్తాను చూడండి. x మైనస్ 1/x ఈక్వల్ టు 5 ఇచ్చారు. సో రెండు వైపులా మనం స్క్వేర్ చేసుకుందాం. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b, అంతేనా? సో ఈ x 1/x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలిందండి? -2 మిగిలింది. ఈక్వల్ టు ఇదంతా 5 స్క్వేర్. సో ఈ -2ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. సో అదే చేసాం మనం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే సో ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది. సో +2 ఇటువైపు వెళ్తే అక్కడ -2 అవుతుంది. ఇదే లాజిక్. సో x16 ప్లస్ 1/x16 ఇచ్చిన మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలాగో మన నెక్స్ట్ షార్ట్లో చూద్దాం.